5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బడాభాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ ఇద్దరికీ ఒకే ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు కుట్టే దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలని ఆయన అన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు, నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు మేము పోయినాక ఆయన వస్తాడు. వీడికి కిషన్ రెడ్డి గారు వస్తారు. 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కుర్కురేలు వంచిండు. ఇటు బడాబాయ్ మోడీ, చోటాబాయ్ కేడీ ఇద్దరికి బుద్ధి చెప్పొచ్చు. ఇక్కడ హామీలు అమలు కావాలి, అక్కడ గూబ గుయ్యమనాలే. పద్మారావు గారు బ్రహ్మాండంగా విమానం ఎక్కి అటు ఢిల్లీలో ఉండాలి, అడ్డగుట్ట గల్లీలో ఉండాలి. ఆ రకంగా మీరు మే 13 నాడు తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఆర్గనైజ్ చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 2014